హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ డెస్క్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉపసభాపతిగా రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన సభాపతి అయ్యన్న పాత్రుడు. విశాఖ రుషికొండ ప్యాలెస్లో లగ్జరీ కమోడ్పై అసెంబ్లీలో మాట్లాడిన భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ నవ్వులు పోయించిన శాసనసభ్యుడు. కూటమి వైపు మొగ్గు చూపుతున్న వైసీపీ నేతలు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేతలు మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెదేపాలో చేరిక. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా ఉండి ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామకు ఆయన అభినందనలు తెలిపారు. రఘురామను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి హేమాహేమీలు చైర్ వద్దకు సగౌరవంగా తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. వారి వెంట బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చైర్లోంచి లేచి రఘురామను కూర్చోబెట్టారు. ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి ఎన్నికైన రఘురామ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అయ్యన్న శుభాకాంక్షలు తెలిపారు. ఇతర కూటమి ఎమ్మెల్యేలు చైర్ వద్దకు వెళ్లి రఘురామకు అభినందనలు తెలిపారు. అంతకుముందు చైర్ వద్దకు వెళ్లే క్రమంలో రఘురామ చంద్రబాబుకు పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ను ఆత్మీయంగా హత్తుకుని హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సభలో తన ప్రసంగంతో నవ్వులు పోయించారు. ఇంతకీ ఆయన మాట్లాడిన టాపిక్ ఏంటి అంటే రుషికొండ ప్యాలెస్ లగ్జరీ కమోడ్. ఇటీవల సీఎం చంద్రబాబు సహా రుషికొండ ప్యాలెస్ ను సందర్శించిన వాళ్ళందరూ ఆ విలాసవంతమైన కమోడ్ దగ్గరే ఆగిపోయి ఎక్కువసేపు పరిశీలించారు అంటే అతిశయోక్తి కాదు. 11 లక్షలు ఖరీదు చేసే ఆ కమోడ్ లో ప్రత్యేకత ఏంటి అనే చర్చ కూడా బాగా నడిచింది. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో సాక్షిగా తనదైన శైలిలో కమోడ్ గురించి వ్యాఖ్యానించారు. దాని మీద మనం కూర్చుంటే చాలు, మనం ఏం చేయక్కర్లేదు. ఆటో వాషింగ్ అదే వాషింగ్ చేసేస్తుందంట. మనం చేతులు వాడాల్సిన అవసరం లేదు, నాప్కిన్లతో పనే లేదు, లేకపోతే టిష్యూ పేపర్ వాడాల్సిన అవసరం లేదు, మొత్తం ఆటోమేటిక్కే అంటూ విష్ణుకుమార్ రాజు సభలో హాస్యం పండించారు. 11,46,840 రూపాయలు అధ్యక్ష. 11,46,840 ఈచ్ వన్ ఒకటే. నేను అన్ని సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష. అది కాకుండా వాష్ బేసిన్ 2,61,500 అధ్యక్ష. ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష, ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు. మరి ఇక్కడ ఎవరికన్నా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. మన చాలా పెద్దవారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు అధ్యక్ష. అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏమి చేయక్కర్లా అంటే పేదలకి పెత్తందారులకి. ఈయనేమో పేదోడంట, ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలో ఉన్న పెత్తందారులకి పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం అధ్యక్ష. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వ సమర్థ పాలనలో భాగస్వామి అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఎస్ రాజీవ్ కృష్ణ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. 2 రోజుల క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజీవ్ కృష్ణతో పాటు చాగల్లు జెడ్పీటీసీ విజయదుర్గ శ్రీనివాస్, నిడదవోలు జెడ్పీటీసీ కొయ్య సూర్యారావు, కొవ్వూరు జెడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మి, ఎంపీటీసీ జొన్నకుటి కోమలి తాళ్లపూడి, ఎంపీపీ జొన్నకుటి పోసిరాజు తాళ్లపూడి, సర్పంచ్ నక్క చిట్టిబాబు, దాపర్తి శివప్రసాద్, మర్ని తారకరాం, ఉప్పులూరి రాజేంద్ర కుమార్, ఇమ్మని వీరశంకరం, బండి అశోక్, నల్ల రామ, బొలిన సతీష్, గారపటి అభిరామ్ తదితర 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.
విశాఖ జిల్లా పెదగంటియాడ మండలం బాలచెరువు గ్రామంలో ప్రేమోన్మాది ఘాతకానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉన్న బాధితురాలు డొంకడ మేఘనాపై నీరజ్ శర్మ అనే యువకుడు రాడ్డుతో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన స్థానికులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. గతంలో బాధితురాలి తల్లిదండ్రులు నీరజ్ పై 2 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫోటోలను మార్పింగ్ చేసి వాట్సాప్ లో కుటుంబ సభ్యులకు పంపడం, కుటుంబ సభ్యులను బెదిరించేవాడు. కాగా తాజాగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో న్యూపోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 2019వ సంవత్సరంలో తిరిగి ఇంటికి వచ్చాడని, నవీన్తో ప్రేమాయణం కొనసాగించిన బాదుల్లా వేరే అమ్మాయిని పెళ్లిని చేసుకున్నాడని చెప్పారు. నవీన్కి తన తల్లి కుదిర్చిన అబ్బాయికి బాదుల్లా తన ప్రేమ వ్యవహారం తెలిసేలా చేసి మృతురాలి నిశ్చితార్థం చెడగొట్టాడు. పెళ్లి చేసుకోమని బాదుల్లాపై ఒత్తిడి చేసిన నవీన్ పెళ్లికి ఒప్పుకోకుండా నీ చావు నువ్వు చావు అని ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు నవ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఇందుకు కారణమైన బాదుల్లాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో న్యూపోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె గాజువాక్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అదే బాలచెరువు పెరగంటాడండి. అక్కడ మా పాప లవ్ చేయలేదని వాడు సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం. అంటే బూత్ బొమ్మలు అంటే పోర్న్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప. ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడినా కూడా తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు. మొత్తం అంతకుముందు పరిచయం ఉందండి. లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు. తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికీ పంపించి ఇబ్బంది పెట్టి హరాస్మెంట్ చేశారండి. ఇది ఒక 8 months 12 months అదే స్టేషన్ కంప్లైంట్ 2 సార్లు ఇచ్చాము. మార్పింగ్ చేసి అంటే పోర్న్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్. ఈ రోజు ఏం జరిగింది? ఇంట్లో ఉంటే సౌండ్స్ వస్తున్నాయి అనేసి అరుస్తున్నారని చెప్పి మేము బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళేసరికి ఎక్కువగా ఆ అమ్మాయిని కొడుతున్నట్టు ఏదో డౌట్ వచ్చి తలుపు కొడుతున్నాము. అప్పటికే ఆ అమ్మాయి అరుస్తుంది గట్టిగా. అరుస్తున్నప్పుడు లోన్కి వెళ్తారని తలుపు కొడుతుంటే లోన్ గడి పెట్టుకున్నారు తలుపు. ఇంకా కొడుతున్నారని గట్టి కొట్టేసరికి వాడికి డౌట్ వచ్చి తలుపు తీసి ఎమ్మటే మమ్మల్ని రాడ్తోటి మా మీద దాడి చేశాడు. అటాక్ చేసేసరికి నాకు తగిలింది. ఎమ్మటే మేము పట్టుకునేసరికి వాడు పారిపోయాడు. నేను ఇంటి పక్కనే ఉంటాను అంతే. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ప్రేమించిన యువతి బలవన్మరణం ప్రేరేపణ కేసులో ముద్దాయిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ పోలీసులు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మహమ్మద్ అలీ వివరాలు వెల్లడించారు. వెంకటరాజంపేటకు చెందిన నవీన సోమవారం ఉరివేసుకుని స్వగృహంలో మృతి చెందింది అని, మున్నూరులో కాపురం ఉంటున్న ఆటో డ్రైవర్ సుంకేస్ల బాదుల్లాను కాలేజ్కి వదిలి వచ్చే సమయంలో నవీన ప్రేమించిందన్నారు. ముద్దాయి షేక్ సుంకేస్ల బాదుల్లా, ఇతను వచ్చేసి ఆటో డ్రైవరు. బోనాల నవీన అని చెప్పేసి అనేటువంటి ఊటుకూరు గ్రామానికి చెందినటువంటి అమ్మాయి. ఆమెకు వచ్చి వయసు 24 ఏళ్ళు. వీళ్ళిద్దరూ గత 7 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెళ్ళైనా కానీ అట్లే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి, బట్ ఇతను పెళ్లి చేసుకోకుండా ఆ అమ్మాయిని మోసం చేసి అలాగే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆశ చూపించినాడు. సో ఆ అమ్మాయి లాస్ట్ నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటే ఇతను పెళ్లి చేసుకోకుండా ఉండేదానివలన నువ్వు చావు నేను నా ఫ్యామిలీతో నేను ఉంటాను అట్లా అని చెప్పేసి చెప్పినందువలన ఆమె మొన్న 11వ తేదీ సూసైడ్ చేసుకునింది. మాకు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆమె స్వహస్త్రాలతో రాసినటువంటి సూసైడ్ లెటరు, తర్వాత కొన్ని చున్నీ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు మన వారిపల్లి క్రాస్ వద్ద బాదుల్లా అనేది వ్యక్తి పారిపోతుండగా పట్టుకొని ఇతన్ని అరెస్ట్ చేయడమైంది. వైసీపీ ప్రభుత్వంలో IIIT విద్యార్థులకు నాసిరకం ల్యాప్టాప్లు పంపిణీ చేశారు అని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో పేర్కొన్నారు. విద్యార్థులకు అందజేసిన వాటిలో 1520 ల్యాప్టాప్లలో సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయన్నారు. నాసిరకం ల్యాప్టాప్ల పంపిణీ ఆరోపణలపై
90 రోజుల్లో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఈ మేరకు మండలిలో ఎమ్మెల్సీలు భూమిరెడ్డి, రామ్గోపాల్ రెడ్డి, దువ్వారపు రామారావు, కంచర్ల శ్రీకాంత్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ జవాబులిస్తూ ఆర్జీయూకేటీయూ విద్యార్థులకు అందించేందుకు 2023లో అప్పటి వైసీపీ సర్కార్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా 6500 ల్యాప్టాప్లు కొనుగోలు చేసింది. ఒక్కో ల్యాప్టాప్కు ప్రభుత్వం 27,000 వెచ్చించింది. అయితే ఇందులో 1520 ల్యాప్టాప్లలో సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. కనీసం ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేయలేదు అని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. బేసిక్ అడాప్టర్లు కూడా పనిచేయలేని పరిస్థితి. కొన్నింట్లో ఆడియో క్వాలిటీలో ఇబ్బందులు ఉన్నాయి. బ్యాటరీలు కూడా నాశరకంగా ఉన్నాయి. కొన్ని ల్యాప్టాప్లు అసలు ఆన్ కూడా కాలేదు అని విద్యార్థులు ఫిర్యాదు చేశారని లోకేష్ తెలిపారు. మొదటి కంప్లైంట్ చూస్తే చాలా వింతకుంటుంది అధ్యక్ష. ఒకటి, ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా విండోస్ ఇన్స్టాల్ చేయలేదు అధ్యక్ష. రెండోది చూస్తే కూడా బేసిక్ అడాప్టర్లు కూడా పనిచేసే పరిస్థితి లేదు. కొన్ని ల్యాప్టాప్లో ఆడియో క్వాలిటీ కూడా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తాం జరిగింది. ఇంకో పక్కన బ్యాటరీ కూడా కొన్ని ల్యాప్టాప్లో ఎక్కువ సమయం రాలేదనేది కూడా చెప్తాం జరిగింది. విచిత్రం ఏంటంటే కొన్ని ల్యాప్టాప్లు ఆన్ కూడా అవ్వలేదనేది విద్యార్థులు మాకు కంప్లైంట్ కూడా ఇస్తాం జరిగింది. అందుకే దీనిపైన సమగ్ర దర్యాప్తు మేము చేపడతాం అధ్యక్ష. తప్పనిసరిగా 90 రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తి చేసి హౌస్ లో పెడతామని ఈ సభాముఖంగా మీ ద్వారా గౌరవ సభ్యులు నేను తెలుపుతున్నాను. విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు అదుపు చేయడంలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను అడ్డుకోవడంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు అని విశాఖ జిల్లా పెందుర్తి జోన్ సిపిఎం పార్టీ నాయకులు బి రమణ, బి జగన్ ఆరోపించారు. నిత్యావసర ధరలను అదుపు చేయాలి అని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలి అని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విపరీతంగా నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అని, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేక అక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ధరలు పెరిగిపోయి ఇక్కడ ప్రజానికి ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే ఈరోజు రైతాంగం ఓ మాటలో చెప్పండి, గ్రామీణ ప్రాంతాల్లో ఏ పనులు లేక పట్టుకొని ఈరోజు పట్టణాలకు వచ్చి అక్కడక్కడ నివాసం ఉంటుంటే పేదలు వాళ్ళెవ్వరికి ఈరోజు 10 ఏళ్ళు అయిపోతున్నా, 12 ఏళ్ళు అయిపోతున్నా కనీసం పట్టాలు ఇవ్వట్లేదు. విద్యుత్ పెట్టుకుంటే కరెంటు మీటర్లు ఇవ్వట్లేదు. ఇంటి పనులు వేయట్లేదు. ఈరోజు చివరికి కొలాయిలు ఇవ్వట్లేదు. ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు. అదే పెద్దలకైతే మొన్నటి వరకు ఇక్కడ 95వ వార్డు కార్పొరేటర్ గారు ఉన్నారు, బీజేపీలో చేరారు. ఆయనకు మాత్రం రోడ్డు పక్కనే 1000 గజాలు స్థలం ఆక్యుపై చేసుకోవచ్చు. ఆయనకు అన్ని పట్టాలు ఇవ్వచ్చు. ఎవరైతే కాలనీలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారో ఇప్పటికీ వారికి మూల గ్రామాల్లో ఉన్నట్టు కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు, ఈరోజు పట్టాలు లేవు, ఇంటి పని లేదు. వాళ్ళందరినీ కాపాడి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించండి. మీరు ఇచ్చిన మాట సరిదిద్దుకుని ఈరోజు ప్రజలకు సేవ చేయండి. మళ్ళీ మీరు అధికారంలోకి రావచ్చు. 3 పార్టీలు కలిసాం, బలంగా ఉన్నాం. జగన్ ఏం చేయలేదు, మేము అన్నీ చేసేస్తామని చెప్తున్నారు. మీరు అంతకన్నా దారుణంగా చేస్తున్నారు. ఎవరు వచ్చినా మీరందరూ కూడా ఒకేటే, పార్టీలు వేరు కానీ మీ ఎజెండా ఒకటే. ఎంత దోసుకుందాం, ఎన్ని కోట్లు తిందామన్న ఆలోచన కానీ ప్రజలకు ఏం చేస్తామన్న ఆలోచన మీకు లేదు. 108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అని లేని ఎడల ఈ నెల 25 నుండి సమ్మెకు సిద్ధమంటూ ఉద్యోగులు తెలిపారు. పార్వతీపురం సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గొర్లి అప్పలనాయుడు, ప్రధాన కార్యదర్శి తెల్లి వెంకటరమణ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ పార్వతీపురం మన్య జిల్లా కన్వీనర్ బివి రమణ మాట్లాడుతూ 2005న సంవత్సరం అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 108 అంబులెన్స్ వ్యవస్థ దేశంలోని అత్యుత్తమమైన ప్రజాసేవగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం 108 సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్న అరబిందో కంపెనీ చెల్లించవలసిన పీఎఫ్ వాటా మొత్తాన్ని చెల్లించకుండా పూర్తిగా కార్మికుల వద్ద నుండే వసూలు చేయడం కార్మికులకు పెనుభారంగా మారింది అని, ఇది చట్ట వ్యతిరేకమని చర్యని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, 108 ఉద్యోగ సంఘం నాయకులు తెంటు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ 108 వ్యవస్థని ప్రైవేటు సర్వీస్ ప్రొవైడర్కి అప్పగించడం జరుగుతోంది. ప్రస్తుతం అరబిందో సంస్థ ఈ 108 వ్యవస్థని నిర్వహిస్తోంది.
అయితే ప్రధానంగా ఇందులో పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత కానీ అలాగే జీతాలు సక్రమంగా పెరుగుతున్న ధరల కనుక జీతాలు పెంపుదల లేదు. ముఖ్యంగా పని గంటలు 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలి. కానీ 108 వ్యవస్థలో పనిచేస్తున్న వారికి 8 గంటల పనిదినం కాకుండా 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు కూడా పని చేయించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలి. అలాగే పెరుగుతున్న దానికనుగుణంగా జీతాలు పెంచాలి, డిఏలు పెంచాలి. అలాగే పిఎఫ్ అమలు చేస్తున్నప్పటికీ చట్ట ప్రకారం 12.67% సర్వీస్ ప్రొవైడర్ చెల్లించాలి. మిగతా 12.33% కార్మికులు చెల్లించాలి. కాకపోతే ఇక్కడ పిఎఫ్ అనేది 2 పోర్షన్స్ కూడా కార్మికుల వద్ద నుండి వసూలు చేస్తున్నారు. యాజమాన్యం ఎలాంటి బాధ్యత పిఎఫ్ విషయంలో పడడం లేదు. అంటే 20% పిఎఫ్ మొత్తాన్ని కార్మికులే చెల్లిస్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో 108, 104లో తప్ప మిగతా ఎక్కడ కూడా లేదు. ఇది చట్టవిరుద్ధం. వాస్తవానికి ఇలా చట్టవిరుద్ధ కార్యక్రమాలు చేస్తున్నటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం యాజమాన్యాలకి తొత్తుగా వ్యవహరిస్తోంది. కాబట్టి పిఎఫ్ అనేది చట్ట ప్రకారం వసూలు చేసే విధానం అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే సెలవులు అవ్వడం లేదు. అత్యవసర పరిస్థితులు కూడా కార్మికుడికి, ఉద్యోగస్తుడికి అది సెలవులు అనేది హక్కు. విశాఖ ఉక్కు నగరం బిఎంఎస్ హాల్లో హరికృష్ణ ఫిట్నెస్ జోన్ తరపున కొడో జాతీయ పోటీల్లో వివిధ కేటగిరీల్లో గెలుపొందిన 28 మంది క్రీడాకారులకు అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, బీజేపీ గాజువాక కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు పాల్గొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ నవంబర్ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగిన జాతీయ కొడో పోటీల్లో ఆంధ్ర రాష్ట్రం నుండి పాల్గొన్న క్రీడాకారులు రజిత, కాంస్య పథకాలు సాధించారని తెలిపారు. క్రీడల ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మరక్షణ కూడా ఉంటుందన్నారు. క్రీడా కోటాలో ఉన్న ఉన్నత విద్య కోసం మరియు ఉద్యోగ అవకాశాల్లో 3% రిజర్వేషన్ ఉంటుంది అని అన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఖేలో ఇండియా పథకం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ క్రీడాకారులకు అండగా ఉంటూ అన్ని విధాల సహకారం అందిస్తున్నారని అన్నారు. రాష్ట్ర క్రీడా సంఘం అధ్యక్షుడు ఎస్ శశిధర్, నాయకులు బలిరెడ్డి సత్యనారాయణ, రామ్మోహన్ కుమార్, నాగేశ్వరరావు, రాష్ట్ర కూడో డైరెక్టర్ అనురాధ, ప్రధాన కార్యదర్శి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఎక్కువ మెడల్స్ సాధించే అవకాశం ఉంటుంది. క్రీడాకారులు మనల్ని కూడా నేను చెప్పాను, మీరు చదువులతో పాటు ఈ యొక్క కుడోలో కూడా రోజు కనీసం 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఆరోగ్యంగా చాలా ఫిట్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. చూస్తున్న చిన్నపిల్లలు ఇంటికి వస్తే వాళ్ళ సెల్ ఫోన్లకి, టీవీలకి అతుక్కుపోతున్నారు. తల్లిదండ్రుల మాటలు కూడా వినని పరిస్థితి. కానీ మీకు ఒక డిసిప్లైన్ వస్తుంది ఈ యొక్క కుడో నేర్చుకోవడం ద్వారా. రోజు 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు స్లిమ్ గా ఉంటారు, ఫిట్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. చదువుల్లోనూ కూడా బాగా రాణిస్తారు. మీకు స్పోర్ట్స్ కోటాలను కూడా ఇటీవలే మన ఆంధ్రాలో గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనకు ఒక వరం ప్రకటించింది. ఇటీవలే వారం 10 రోజుల క్రితమే మనకి స్పోర్ట్స్ కోటా గతంలో 2% మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని 3% చేశారు. అంటే ఇందాక మీ మాస్టర్ గారు చెప్పినట్లుగా 100 మందిలో 3 మన స్టూడెంట్స్ కి జాబులు వచ్చే అవకాశం ఉంది, అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ. కాబట్టి మీకు స్పోర్ట్స్ ద్వారా ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీరు ఏదైనా ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటే ఎంబీబీఎస్ కానీ, ఐఐటి కానీ ఇలా చదువుకునేటప్పుడు మీ 10th నుంచి, ఇంటర్మీడియట్ నుంచి వెళ్లేటప్పుడు మీకు స్పోర్ట్స్ నేషనల్ సర్టిఫికేట్, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉంటే మీకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలతో పాటు మీకు ఇందులో కూడా సీట్స్ కూడా కాలేజెస్ లో కూడా మీకు సీట్స్ కూడా కోటా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాల్లో కలికిరిలో 100 పడకల ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కోరడాన్ని సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ స్వాగతించి అభినందనలు తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు వైద్య రంగాన్ని ప్రోత్సహించడం జరిగింది అని, దానితో పాటు వైద్య రంగాన్ని కూడా అభివృద్ధి చెందే విధంగా కృషి చేశారన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గౌరవ పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గం గురించి మాట్లాడుతూ కలికిరిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి కోరడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శిగా నేను స్వాగతిస్తా ఉన్నాను. దాంతోపాటు ఆయన గారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పీలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు.
ఎడ్యుకేషన్ హబ్గా మార్చడం జరిగింది. వైద్య రంగాన్ని ప్రోత్సహించారు. పిలేరు నియోజకవర్గం అంతా కూడా ఎక్కడా కూడా ఏ చిన్న మారుమూల పల్లెకి పోవాలన్నా కూడా రోడ్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత మన శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా పీలేరు కలికిరిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి, అదేవిధంగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి స్పీకర్ గారిని కోరడం శుభపరిణామంగా భావిస్తా ఉన్నాను. దాంతోపాటు పీలేరు నియోజకవర్గంలో గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ అనేక గురుకుల పాఠశాలను పీలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా 2 ప్రభుత్వాలు మారినా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి తప్ప సొంత భవనాలు లేని పరిస్థితి కొనసాగుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి పదంలో నడిచారో ఆయన అడుగుజాడలు నడుస్తున్నటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారు చొరవ చూపించి ఈ అద్దె భవనాలు నడుస్తున్న గురుకుల పాఠశాల విద్యార్థులకు సొంత భవనాలు వచ్చేందుకు కృషి చేసి నిధులు కేటాయింపజేసే విధంగా చేస్తే చిరస్థాయిగా కేరాఫ్ గా అభివృద్ధి కేరాఫ్ గా నల్లారి కుటుంబం చరిత్రలో నిలుస్తుందని చెప్పి నేను పత్రికా ముఖంగా కానీ ఆయన కనుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా వాళ్ళందరి మొహాలు విద్యార్థుల మొహాలు ఆనందం చూడాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో అద్దె భవనాలు నడుస్తున్న వాటిని కూడా పక్కా భవనాలు నిర్మించాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. వార్తలోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉపసభాపతిగా రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన సభాపతి అయ్యన్న పాత్రుడు. విశాఖ రుషికొండ ప్యాలెస్లో లగ్జరీ కమోడ్పై అసెంబ్లీలో మాట్లాడిన భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ నవ్వులు పోయించిన శాసనసభ్యుడు. కూటమి వైపు మొగ్గు చూపుతున్న వైసీపీ నేతలు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేతలు మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెదేపాలో చేరిక.